పుణ్యగిరి సుమారు 7000 సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రమిది. అందమైన సుందరమైన ఎత్తైన పర్వతాల మధ్య జలజలా జారే జలపాతాలతో కనువిందు చేస్తూ కైలాసాన్ని తలపించే అంతటి పుణ్యస్థలం ఈ ఉమా కోటిలింగేశ్వర క్షేత్రం. దక్షిణ కాశీగా పేరొందిన ఈ ప్రదేశం విశాఖ జిల్లా నుండి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో శృంగవరపుకోటలో ఉన్నది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం శృంగవరపు గ్రామంలోని పుణ్యగిరి గ్రామంలోని శ్రీ 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 ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి సన్నిధండి. ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాను. నా పేరు లటాల సంతోష్ కుమార్ శర్మ గారండి. ఈ స్వామివారి చరిత్ర ఏమిటంటే, ఇప్పుడు మీరు చూస్తున్న స్వామివారి కింద పాలరాతి నందీషు శివలింగం కూడా వెలిసేయండి. అవి భూగర్భంలో ఉన్నాయి, తీయడం కుదరలేదు కాబట్టి దానిపైన దీన్ని కాశీ నుంచి తెచ్చి 1973లో ప్రతిష్ఠించారండి. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరం వెళ్ళేటట్టే విరాడ పర్వతం అని చెప్పేసి ఒకటి ఉందండి. అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసేవారండి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి స్వామివారిని అభిషేకం చేసుకునేవారండి. స్వామివారిని అభిషేకం చేసుకుంటూ ఒక నీరు వస్తూ ఉంటుందండి. ఆ నీరు పేరు పుట్టుధార అంటారండి. 24 గంటలు 365 రోజులు వస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదండి. మరి కొంచెం క్రిందకి వెళ్ళేటట్టయితే అక్కడ త్రినాథ స్వామి గృహం చెప్పేసి ఒకటి ఉందండి. పైన ఆవు పొదుగులు ఉంటాయండి, కిందన 3 శివలింగాలు ఉంటాయి. ఆవు పొదుగుల్లో చుక్కా చుక్కా నీరు శివలింగాల మీద అభిషేకం జరుగుతూ ఉంటుందండి. మరి కొంచెం క్రిందకి వెళ్ళేటట్టయితే కోటిలింగాలని చెప్పేసి ఉంటుందండి. అక్కడ ఎవరైనా చనిపోయిన వాళ్ళ హస్తికలు కానీ కలిపితే కొన్ని రోజుల కింద సున్నం రాళ్ళ కింద తయారవుతాయి. మరి కొంచెం క్రిందకి వెళ్ళేటట్టయితే ధారంగ ములయన్స్ ఉంటుందండి. ఆ లోలోంచి కాశీకి వెళ్ళే త్రోవ ఉండేదంటండి. 100 సంవత్సరాల క్రితం నారాయణం భజే గారు అనే స్వామీజీ కాశీకి వెళ్ళి అక్కడి నుంచి జలం తెచ్చుకొని కింద నుండి శివలింగాన్ని అభిషేకం చేసుకునేవారండి. స్వామివారికి ఉన్న ప్రత్యేకత అంటే పుణ్యగిరి ఎప్పుడు అనుకుంటే రాలేరండి. అన్ఎక్స్పెక్టెడ్గా బయలుదేరడమే స్వామివారికి ఉన్న విశిష్టత అదండి. పలానా టైంకి పుణ్యగిరి వెళ్దాం అనుకుంటే అది ఎన్ని సంవత్సరాలైనా జరగదండి. రాత్రి అనుకోవడం లేదా అప్పటికప్పుడు అనుకుని రావడమే స్వామివారికి ఉన్న విశిష్టత అదండి. ఈ క్షేత్రం ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలు, సుందరమైన జలపాతాలతో పాటు దాసరుల ఆధ్యాత్మిక కీర్తనల కళకు కూడా ప్రత్యేకం. జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన అద్భుతమైన పుణ్యస్థలం ఈ పుణ్యగిరి క్షేత్రం. చారిత్రక ప్రదేశాలని, పురాతన ఆలయాలని, మన సనాతన సంస్కృతిలోని అద్భుతాలన్నీ అందరికీ చాటి చెప్పాలన్నదే మా ఈ ప్రయత్నం. ఈ ప్రయాణంలో మీ తోడు మాకెల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.